హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి కర్డ్ రైస్ అంటే పెరుగన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సింపుల్ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెరుగు తీసుకోండి, చిక్కటి పెరుగు. ఉడికించిన అన్నాన్ని ఒక కప్పు తీసుకోండి. మీకు కావాల్సినంత రైస్ను కూడా తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు పెరుగు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. ఆయిల్ 4 స్పూన్లు, ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. కరివేపాకు కొద్దిగా, దీంట్లోనే ఇంగువ పొడి కూడా 1 స్పూను అంటే హాఫ్ స్పూన్ తీసుకోవాలి. దీంట్లోనే ఉప్పు కూడా 1 స్పూన్ తీసుకుందాము. పాలు 1 కప్పు తీసుకోండి, చిన్న కప్పుతోనే. ఇప్పుడు మనం ఈ ఉడికించిన రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఈ పెరుగునంతా కూడా ఈ రైస్లో కలిసేలాగా కంప్లీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పాలు కూడా వేసుకోండి. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది కొద్దిగా పాలు కలిపితే. ఇప్పుడు పెరుగంతా కూడా ఈ రైస్లో కలిపే వరకు దీంట్లో పాలు కూడా వేసాం కాబట్టి చక్కగా కలవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా ఇంగువ వేసుకోండి, మరీ ఎక్కువ కాదు, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఆవాలు 1 స్పూన్ వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆవాలు. దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇంగువ వేస్తున్నాం కాబట్టి చక్కటి ఫ్లేవర్తోని ఈ పెరుగు రైస్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపునంతా కూడా ఈ పెరుగన్నంలో వేసుకోవాలి. ఈ పెరుగన్నం చక్కటి ఫ్లేవర్తోనే మనకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చక్కటి రుచికరమైన ఈ పెరుగు రైస్ మనకి రెడీ అయినట్టే. ఈ పెరుగన్నం చక్కగా పిల్లలు కూడా పెద్దలు కూడా ఇష్టంగా తినడానికి బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.